హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమేఘ గార్డెన్కి స్వాగతం. ఈరోజు కొద్దిగా ఆకుకూరలు ఉన్నాయండి, అలాగే చుక్కకూర సీడ్స్ వచ్చాయండి. ఆ సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుందామండి. రండి. చుక్కకూర సీడ్స్ అండి, ఇదిగోండి. ఇవి మనం కలెక్ట్ చేసుకోకపోతే వర్షం వచ్చిందంటే మొత్తం వేస్ట్ అయిపోతాయండి, తడిసిపోయి పాడైపోతాయి. చాలా సీడ్స్ వచ్చాయండి, మనకి ఈ ఇయర్కి సరిపోతాయి. పాలకూర కూడా వచ్చినాయండి, చుక్క సీడ్స్. వారం వారం ఆకుకూరలు, తోటకూర ఒకటే వస్తుందండి. ఈ చుక్కకూర కూడా ఇంకా రాలేదు, వేయలేదు, ఇంకా వేయాలండి. చుక్కకూర, పాలకూర కొంచెం ఉందండి. ఇది చూడండి ఎన్ని సీడ్స్. ఎన్ని సీడ్స్ చూడండి, చుక్కకూర. వారం వారం తోటకూర కట్ చేస్తున్నానండి. తోటకూర మాత్రం బాగా వస్తుంది. కూరగాయలు తక్కువే అండి. వంకాయ, బెండకాయ సాంబార్లకే వస్తున్నాయి, రెండు కాస్తున్నాయి అంతే. ఎంత వచ్చింది చూడండి. జాగ్రత్త చేసుకుంటే మనకి 1 year అంతా సరిపోద్దండి. చుక్కకూర సీడ్స్ మనం ఇంకా కొనాల్సిన పని లేదు. ఈ పక్కన పెట్టుకొని వచ్చి మళ్ళీ మనం ఆకుకూర కట్ చేసుకుందామండి. ఇది వంకాయ పెద్ద సైజ్ అండి. ఇది నేను మార్కెట్లో తీసుకొచ్చి ఒక ముదిరిపోయిన వంకాయని తీసుకొచ్చి సీడ్స్ తీసేసానండి. పెద్ద వంకాయ ఇది. 4 మొక్కలు వచ్చినాయండి, అందులో ఒక మొక్కే బతికింది. ఇది కూడా సీడ్ కొంచానండి. ఇది రెడ్ బెండ్ అండి. రోజుకి ఒక 4-5 అలా వస్తున్నాయండి, సాంబార్లకే వస్తున్నాయండి. తోటకూర కట్ చేసుకుందామండి. తోటకూర అన్ని కుండీల్లో వచ్చేసినాయండి. తోటకూర మాత్రం మనకు పుష్కలంగా వస్తుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. చుక్కకూర సీడ్స్ అండి, తోటకూర అండి. తోటకూర మనకి వారం వారం సరిపోతుందండి, వారం వారం వస్తుంది మనకి. ఈ గోంగూర అండి, ఈ సీడ్స్ వేస్తానండి. ఈ కొమ్మలు కట్ చేస్తే కొద్దిగా బ్రాంచెస్ వస్తాయని చెప్పి కొమ్మలు కట్ చేశాను. తర్వాత ఇంక మనకి పాలకూర, పొన్నగంటి కూర ఉన్నాయండి, అవి నెక్స్ట్ టైం కట్ చేసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.